देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 74వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడిని ముందుగా స్తుతించి పరమాత్ముడి యొక్క ఆజ్ఞ గైకొని సమస్త రాజుల యొక్క సమక్షంలో అద్వితీయమైనటువంటి రాజసూయ యాగానికి సంకల్పించడం జరుగుతున్నది. అనేక మంది బ్రాహ్మణోత్తములను కూడా ఎంచుకొని వారి యొక్క ఆశీస్సులతో అనుగ్రహంతో కర్తవ్య దీక్ష యజ్ఞ దీక్షని చేపట్టాడు ధర్మరాజు. చివరికి అగ్రతాంబూల సమయంలో అడ్డు వచ్చినటువంటి శిశుపాలుని యొక్క వధ శ్రీకృష్ణ పరమాత్ముడు చేయటంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఈ అధ్యాయం యొక్క విశేషం ఏంటంటే భాగవతంలో రాజసూయ యాగానికి ముందు ఒక అసురుడు, అలాగే భాగవతంలో ఈ రాజసూయ యాగానికి చివరిలో మరొక దానవ వీరుడు ఇద్దరు సంహరించబడటం అనేటువంటిది విశేషం. రాజసూయ యాగానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, ప్రాముఖ్యం ఏంటంటే, ముందేమన్నా జరాసంధుడి వధ, చివరికి ఏమన్నా శిశుపాలుడి యొక్క వధతో ముగుస్తుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అవతారానికి ప్రముఖమైనటువంటి అవతారం ఏమిటి అంటే, భూమి మండలంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దానవ వీరుల్ని సంహరించడం అనేటువంటిది పరమాత్ముడి యొక్క అవతారంలో ముఖ్య ఉద్దేశం అయితే, అందులో రెండు ప్రముఖమైనటువంటి ఘట్టాలు ఈ రాజసూయ సందర్భంలో ఆద్యంతాలలో జరుగుతాయి. ప్రారంభంలో ఒకడు, చివరిలో ఒకడు. జరాసంధుడు మొదట్లో, శిశుపాలుడు చివరిలో. ఇది కౌరవుల యొక్క అంతానికి సూచనగా ఉంటుంది. ఈ జరాసంధ వధ, శిశుపాల వధ, ఈ రెండు సంఘటనలు కూడా దుర్యోధనుడికి తెలుసు. కాబట్టి పాండవులతో పెట్టుకుంటే ఈ కృష్ణుడి యొక్క అనుగ్రహంతో మనకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఈ విధంగా రాబోతుంది అనేటువంటి ఒక సూచన కౌరవులకి వెళ్తూ ఉంటుంది. దాంట్లో ముందుగా ధర్మరాజు ఒక 5 శ్లోకాలలో పరమాత్ముని ప్రార్థిస్తున్నాడు. నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం, జరాసంధుని యొక్క చెరలో ఉన్నటువంటి 20,800 మంది రాజుల్ని కూడా శ్రీకృష్ణ పరమాత్ముని విడిపించడం, చెర నుండి వాళ్ళని వాళ్ళ రాజ్యాలకు పంపించడం జరిగింది. ఆ ఘట్టం మనం పూర్వాధ్యాయంలో మనం చెప్పుకున్నా. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురు నాలుగో అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీ సుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ ఘట్టాన్ని వినిపిస్తూ, ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధవధం విభోః కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా ప్రీతస్తమబ్రవీత్.
ఏవం యుధిష్ఠిరో రాజా, ఈ విధంగా రాజైనటువంటి యుధిష్ఠిరుడు జరాసంధ వధం విభో, శ్రీకృష్ణ పరమాత్ముడు నెరవేర్చినటువంటి అద్భుతమైనటువంటి జరాసంధ వధ కార్యాన్ని గురించి తెలుసుకుని జాగ్రత్తగా చక్కగా ఆకర్ణించి కృష్ణస్య చ ఆనుభావం, కృష్ణస్య చ ఇక్కడ చూసారా, కృష్ణస్య చ అనుభావం అనుభావం అనే పదానికి అర్థం ఏంటంటే ప్రభావం అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ప్రభావ పరాక్రమ తేజస్సు మొదలైనటువంటివన్నీ భీమసేనుడిలో ప్రక్షిప్తం చేసి తద్వారా జరాసంధుడిని సంహరింపజేసినటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో అది అక్కడ అనుభావం అంటే. కృష్ణస్య చ అనుభావం తం శ్రుత్వా ప్రీతస్తమబ్రవీత్, ఆ ఘట్టాన్ని అంతా కూడా విని ప్రీతః తమబ్రవీత్, సంతోష మనస్కుడై ధర్మరాజు తమబ్రవీత్, తమ్ అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడితో ధర్మరాజు అంటున్నాడు, ప్రభు అంటూ మొదలు పెడుతున్నాడు. యుధిష్ఠిర ఉవాచ, ధర్మరాజు మొదలు పెడుతున్నాడు 4 శ్లోకాల్లో పరమాత్ముడిని స్తోత్రం చేసి చివరికి నీ అనుగ్రహంతో ఇదిగో ఈ రాజసూయ యాగాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పి ఆయన అనుమతి తీసుకోవడం. ముఖ్యంగా మొదటిలో ఆయన అనుమతి తీసుకుంటాడు, చివరిలో ఆయన ఆశీస్సులు తీసుకుంటాడు. కాబట్టి మొత్తం జరగబోయేటువంటి మధ్యలో కార్యక్రమం అంతా కూడా పరమాత్ముని యందే లగ్నమయ్యేటువంటి కార్యం, అంటే పరమాత్మ మీద ఆధారపడినటువంటి కార్యం ఇది రాజసూయ యాగం. ఇక్కడ తర్వాత యేస్యు త్రైలోక్య గురవః సర్వే లోకమహేశ్వరాః వహంతి దుర్లభం లబ్ధ్వా శిరసైవానుశాసనం. సమస్త లోకాలు సమస్తమైనటువంటి గురువులు అందరూ నీ యొక్క ఆజ్ఞ కోసం నీ యొక్క ఆజ్ఞని శిరసా వహిస్తున్నారయ్యా మహాప్రభు అంటూ ధర్మరాజు కీర్తిస్తున్నాడు ఇక్కడ. అటువంటి ఆజ్ఞను నాకు ప్రసాదించు, నేను రాజసూయ యాగం ప్రారంభిస్తాను. ఎందుకంటే ఏ స్యుహు, ఈ స్యుహు అనేటువంటి పదం ఒక్క అక్షరం దగ్గర తర్వాత కొంచెం తర్వాత పదానికి గ్యాప్ ఉండాలి, స్పేస్ ఉండాలి. స్యుహు అనేటువంటి క్రియాపదం, ఎవరైతే స్యుహు ఉన్నారో అని అర్థం క్రియాపదం. ఎవరున్నారు? త్రైలోక్య గురవః స్యుహు అని అర్థం. ముల్లోకాలలో గురువులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎట్లాంటి గురువులు? అది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తీసుకున్నా, సనక సనందాదుల్ని తీసుకున్నా, ఈనాటి ఈ విదురుడు సంజయుడు మొదలైనటువంటి వాళ్ళ దాకా తీసుకున్నా, ఎట్లాంటి గురువులైనా సరే, ద్రోణాచార్య కృపాచార్యులు లాంటి గురువులైనా సరే, త్రైలోక్య గురవః ముల్లోకాలలో ఉండేటువంటి సనక సనందాదులు మొదలైనటువంటి గురువులు కూడా ఎవరైతే ఉన్నారో, సర్వే లోకమహేశ్వరాః, సమస్తమైనటువంటి లోకాలు, ఆ లోకాలని పాలించేటువంటి మహేశ్వరుడు అంటే సమస్త లోకాలలో ఉండేటువంటి దేవతలు, దిక్పాలకులు, ఇంద్రాది దేవతలు, ఇంద్ర యమ వర్ణ దిక్పాలకులు ఎవరైతే ఉంటారో, లోక మహేశ్వరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శిరస్సైవానుశాసనం వహంతి. ఈ వహంతి అనే పదం తీసుకొచ్చి మీరు చివరిలో పెట్టుకుంటే అనుశాసనం వహంతి, శిరసైవానుశాసనం వహంతి, వాళ్ళ శిరసు మీద నీ యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తున్నారయ్యా, ధరిస్తున్నారయ్యా. వహంతి అంటే ధరించుట. లోకాలలో ఉన్నటువంటి సమస్త దేవతలు, దిక్పాలకులు, సమస్త గురువులు అందరూ నీ యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తున్నారయ్యా. ఎట్లాంటి నీ యొక్క ఆజ్ఞ? దుర్లభం లబ్ధ్వా, అత్యంత దుర్లభమైనటువంటి నీ యొక్క ఆజ్ఞ అంటే పొందశక్యము కానటువంటిది. దుర్లభం అంటే పొందశక్యము కానటువంటిది ఏమిటి అంటే కృష్ణ అనుగ్రహం, కృష్ణుని యొక్క ఆశీస్సులు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు. ఇవి పొందశక్యం కాదు, ఎవరికి పొందశక్యం కాదు. నేను కృష్ణుని చూస్తా అంటే కనిపిస్తాడా? యోగేశ్వరులకే కూడా కనిపించినటువంటి ఆ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహము ఎంత దుర్లభము. అటువంటి దుర్లభమైనటువంటి నీ యొక్క ఆజ్ఞని వాళ్ళు శిరసా వహిస్తున్నారయ్యా. అట్లాంటిది స భవాన్ అరవిందాక్షో దీనానామీశమానినాం ధత్తేను శాసనం భూమం తదత్యంత విడంబనం. అట్లాంటి దుర్లభమైనటువంటి నీ శాసనాన్ని గురువులైనటువంటి వాళ్ళు, లోకపాలకులు అలా శిరసు వంచి శిరసును ధరిస్తూ ఉంటే నువ్వేమనో ఏమీ తెలియనట్టుగా ఈ లోకంలో మా మానవుల మధ్యలో తిరుగుతూ
ఎవరో ఆదేశిస్తే ఈ పని చేసినట్టుగా నటిస్తూ ఉంటావు. ఇదంతా నటన కాక మరేమిటి అంటూ రెండో శ్లోకంలో నీ శాసనం కోసం వాళ్ళు దేవతలు ఎదురు చూస్తూ ఉంటే నువ్వేమన్నా ఈ లోకంలో నరాధముల యొక్క శాసనం కోసం ఎదురు చూస్తున్నట్టుగా నువ్వు నటిస్తూ ఉంటావేం స్వామి అంటూ ధర్మరాజు ఒక రకంగా స్థుతిస్తున్నాడు అక్కడ. స భవాన్ అరవిందాక్ష. భవాన్ అనే పదం దీంట్లో విడతీసుకోవాలి. భవాన్ అంటే మీరు, తమరు అని. అటువంటి నీవు సభవాన్ పైన చెప్పాడు కదా, అటువంటి నీవు హే అరవిందాక్ష. అరవిందాక్ష చక్కటి తామరల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. దీనానాం ఈశమానినాం. దీనానాం అంటే అతి దీనమైనటువంటి వాళ్ళు, అంటే మూర్ఖులైనటువంటి వాళ్ళ యొక్క, వాళ్ళు అధికారంలో ఉంటూ ఇదిగో నేను చెప్పింది చెయ్యాలి అంటే నువ్వేదో వింటున్నట్టుగా వింటావు. నీకంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు చెప్పు. అటువంటి వాళ్ళ యొక్క మూర్ఖుల యొక్క అనుశాసనం కూడా ధత్తే అనుశాసనం నువ్వు ధరిస్తూ ఉంటావు. ఇప్పుడు రాజసూయానికి వచ్చాడు. రాజసూయంలో అందరికీ నిన్న మనం చెప్పుకున్నాం పాఠం చివరిలోనే. రాజసూయం చివరిలో ఎవరికి ఏ విధమైనటువంటి పనులు అప్పచెప్పాలో ఆ పనులన్నీ అప్పచెప్పాడు. సహదేవుడికి ఏమన్నా పురోహితుడికి కింద ఉండమని చెప్పి వ్యాస భగవానుడు మొదలైనటువంటి వాళ్ళు యజ్ఞయాగాది కర్మలకి ఏ ఏ ఉపయోగపడతాయో అవన్నీ సమీకరించి సహకరించమని పెట్టాడు. కర్ణుడు గోపని చెప్పాడు, అశ్వత్థామ గోపని చెప్పాడు, దుర్యోధనుడికి కూడా ఓ పని చెప్పాడని మనం చెప్పుకుంది. మరి కృష్ణుడు ఏం పని చెప్పాడు? కృష్ణ, ఈ రాజసూయ యాగంలో నీకు నేనేం చెప్పేది, నీకు నచ్చింది చేయవయ్యా అన్నాడంతే. నీకేది నచ్చితే అది చెయ్యి, నువ్వే అధికారివి అని చెప్పి సర్వము భారం ఆయనకు అప్పచెప్పినా వాళ్ళందరూ ఒక్కొక్క పని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు నేను కూడా అలాగే తీసుకోవాలి కదా సభా మర్యాద. కాబట్టి నేనేం చేస్తానంటే రాజసూయాగానికి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఎంతమంది అయితే వస్తారో అంతమంది పాద ప్రక్షాళన నేను చేస్తాను, ఇది నా కార్యం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ కార్యాన్ని నెత్తిన వేసుకున్నారు. లక్షలాది మంది బ్రాహ్మణులు ఆ రాజసూయాగానికి వస్తే వాళ్ళందరి పాద ప్రక్షాళన చేసి ఆ పాద జలాన్ని శిరస్సును ధరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది కాబట్టి నేను ఈ పని చేస్తాను. అటువంటి విధంగా మాలాంటి సామాన్యుల యొక్క ఆజ్ఞను కూడా నువ్వు శిరసా వహిస్తున్నావంటే ఇది నటన కాకపోతే మరేమిటికి చెప్పు, జగన్నాటక సూత్రధారివి. కాబట్టి భూమం, ఈ భూమం అనేటువంటి విస్తే భూమన్ అనేటువంటి పదం వస్తుంది. భూమన్ అంటే ఏంటంటే సంబోధన విభక్తి, కృష్ణుడికి వాడిన సంబోధన విభక్తి. భూమన్, హే భూమన్ అంటే అందరికంటే గొప్పవాడు అని అర్థం. అక్కడ భూమన్ అనే పదానికి అర్థం అందరిని మించినటువంటి వాడు, అందరికంటే గొప్పవాడైనటువంటి హే భూమన్ అరవిందాక్ష అని ఎలా అయితే చెప్పుకున్నామో భూమన్ అనేటువంటి పదం కూడా అందరికంటే గొప్పవాడు అయినటువంటి వాడివి, అరవిందాక్షుడివి అయినటువంటి సభవాన్ నీవు ఈ విధంగా దీనంగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మానవులు, మూర్ఖులైనటువంటి వాళ్ళ యొక్క అనుశాసనం కూడా, ఆజ్ఞను కూడా ధరిస్తున్నావంటే అత్యంత విడంబనం. చివరి పదం అత్యంత విడంబనం. భూమన్ తద్ అత్యంత విడంబనం. చివరి పదాన్ని విడి తీసుకుంటే భూమన్ తత్ అత్యంత విడంబనం. ఇది విడంబనం అనే పదానికి తగనటువంటి పని నువ్వు చేస్తున్నావు, దానికి తగనటువంటి పని. నువ్వేమన్నా ఎట్లాంటి వాడివి, నువ్వు చేస్తున్న పని ఎట్లాంటిది, నీకేమన్నా తగింది అనేది. ఇది నటించడం అంటే విడంబనం. అంటే తగని దానిని నువ్వు ఆచరిస్తున్నట్టుగా నటిస్తున్నావయ్యా నువ్వు. ఇది నీకు తగదు కానీ నువ్వు నటిస్తున్నావు. నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా. లేకపోతే అన్ని కళలు తెలిసినటువంటి వాడు 60 రోజుల్లో సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి 60 రోజుల్లో 60 కళలు నేర్చుకుని వచ్చాడు. ఆయనకు అవసరమా? కాదు. ఎందుకు నేర్చుకుని వచ్చాడు? మనకి చెప్పడానికి. ఎవరైనా సరే, ఎంతటి అధికారంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎంత శక్తివంతుడైనా సరే గురుముఖత విద్య నేర్చుకోవలసిందే అని మనకి తెలపడానికి కదా ఆయన నేర్చుకుంది. అలాగే గృహస్థుడిగా గృహస్థ ధర్మాలన్నీ ఎందుకు చేశాడు? అనేక కార్యక్రమాలు, ఎటువంటి పనులు చేశాడు మనం చెప్పుకున్నాం. ఇంట్లో పనులన్నీ కూడా కృష్ణుడు వివాహమైన తర్వాత ఎందుకు చేశాడు? మనకి తెలపటానికి. ఈ కార్యక్రమాలు వివాహానంతరం గృహస్థుడిగా ఈ బాధ్యతలు నెరవేర్చాలని చెప్పి మనకి తెలపడం కోసం. కాబట్టి ఈ విధంగా నువ్వు చేస్తూ ఉంటావయ్యా. అట్లా మా ఆజ్ఞలు కూడా ఒక్కోసారి సామాన్యమైనటువంటి, లేకపోతే యాదవ ప్రముఖులైనటువంటి మహారాజుల యొక్క ఆజ్ఞలు కూడా పరిపాలించాడు. వాళ్ళు చెప్పినట్టే నడుచుకున్నాడు. అలాగే
ఏకస్యాద్వితీయస్య బ్రహ్మణః పరమాత్మనః కర్మభిర్వర్ధతే తేజో ప్రసతే చ యథా రవేః. అసలు నీకు కర్మలు, నువ్వు చేసినటువంటి కర్మల వలన నీకు వచ్చింది లేదు, పోయింది లేదు, తగ్గింది లేదు, పెరిగింది లేదు. యథా రవేః, సూర్యబింబం, అద్భుతమైనటువంటి ప్రచండమైనటువంటి సూర్యుని యొక్క కిరణాలు ఒక చోట పట్టడం వలన కానీ, ఒక చోట పడకపోవడం వలన కానీ, ఒక మేఘం అడ్డు రావడం వలన కానీ, అడ్డు లేకపోవడం వలన కానీ ఆయన ప్రభావం ఏమైనా తగ్గుతుందా? సూర్యుని యొక్క ప్రభావం. యథా రవేః అని ఉపమానం చెప్పారు. అలాగే నహి ఏకః ఏకస్యాద్వితీయస్య బ్రహ్మణః పరమాత్మనః అనే పదం చెప్పారు. ఇక్కడ ఏకస్య అనే పదం తీసుకోవాలి. నా హి ఏకస్య, ఏకస్య అంటే ఒక్కడవే నువ్వు. ఏకస్య అద్వితీయస్య అంటే, అద్వితీయస్య అంటే ద్వితీయుడు ఎవరు లేనటువంటి వాడు, ద్వితీయుడిగా లేనటువంటి వాడు ఏకస్య, ఒక్కడవైనటువంటి వాడు. బ్రహ్మణః, ఎట్లాంటి బ్రహ్మణః నువ్వు? బ్రహ్మవైనటువంటి పరమాత్మనః, పరమాత్ముడివి నువ్వు, సాక్షాత్తు స్వయంగా బ్రహ్మవైనటువంటి పరమాత్మ స్వరూపానివి నీవు. అట్లాంటి నీవు కర్మభిః వర్ధతే తేజో హ్రసతే నా, ఈ నా అనేటువంటిది తీసుకొచ్చి ఇక్కడ రైలించంటారు. కర్మభిర్వర్ధతే తేజః హ్రసతే తేజః న భవతి న భవిష్యత్. ఒక పని చేయటం వల్ల నీ కీర్తి పెరుగుతుందా? ఒక పని చేయకపోవటం వల్ల నీ తేజస్సు ఏమన్నా తగ్గిపోతుందా? అబ్బే లేదే. సూర్యుడి యొక్క కిరణాలు ఏ విధంగా అయితే ఒక చోట పడకపోవటం వల్ల, పడటం వల్ల ఆయన కిరణాలు ఏమైనా తగ్గిపోతాయా? ఆయన శక్తి ఏమన్నా, తేజస్సు ఏమైనా తగ్గిపోతుందా? ఓం పూర్ణమద పూర్ణమిదం అన్నట్టుగానే సముద్రంలోంచి ఓ చెంబుడు నీళ్లు తీసుకువెళ్తే ఏమైనా సముద్రం యొక్క జలపాతం యొక్క జలం ఏమైనా తగ్గిపోయిందా? అది తగ్గుతుందేమో, సూర్యుడి శక్తి ఏమైనా తగ్గిపోతుందేమో, కానీ ఇక్కడ పరమాత్ముడి యొక్క దివ్య తేజస్సు మాత్రం ఒక పని వలన, ఒక చేయటం వలన కానీ, చేయకపోవడం వలన కానీ ఆయన కీర్తి ఏమి తగ్గదు. కర్మభిర్వర్ధతే తేజ, తేజ అంటే నీ యొక్క ప్రతాపము, నీ పరాక్రమము, నీ దివ్య తేజస్సులు పెరగటం తగ్గటం అనేటువంటిది ఇట్లాంటి పనుల వలన వస్తాయి స్వామి. అట్లాంటి వల్ల ఉండనే ఉండవు. నవై తేజిత భక్తానాం మమాహమితి మాధవ త్వం తవేతి చ నానాధి పశూనామివ వైకృత. నవైతే అజిత భక్తానాం, ఇక్కడ అజిత అనేటువంటిది మనం విడిగా తీసుకోవాలి. అజిత, జిత జయించడం, అజిత భక్తానాం అంటే ఎవరి చేత జయించబడినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళని అజిత అని పిలువబడతారు. జిత అంటే జయించడం, అజిత ఎవరి చేత జయించబడలేడు అట్లాంటి మహానుభావుడు. నవైతే అజిత భక్తానాం మమాహమితి మాధవ త్వం తవేతి చ నానాధి పశూనామివ వైకృతాః. ఇక వీడు నావాడు, నాది అనేటువంటి అహంభావం అనేటువంటి శ్రీకృష్ణ భక్తులకి కలగనే కలగదు. నేను, నావాడు, నాది అనేటువంటి అహంకారం కించిత్తు కూడా కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళకి, భాగవతోత్తములైనటువంటి వాళ్ళకి కలగనే కలగదు. అట్లాంటిది భక్తులకే కలగకపోతే ఇంక నీకేం కలుగుతుంది? నీకెలా ఉంటుంది? నీ భక్తులైనటువంటి వాళ్ళకే అది లేకపోతే, అహంకారం అహంభావం లేకపోతే నీకెలా ఉంటుంది? ఎవరికి ఉంటుంది? నీవు నేను అనేటువంటి భేదభావం పశూనామివ వైకృత. పశువున మూర్ఖులైనటువంటి వాళ్ళకి, సాధారణమైనటువంటి వాళ్ళకి వైకృత అంటే ఏంటి? వైకృత అంటే వివిధ రకాలైనటువంటి వైపరీత్యం కలిగినటువంటి శారీరకమైనటువంటి ఉనికి వలన కలిగినటువంటి వాళ్ళకు ఉంటుంది. శారీరకమైనటువంటివో, ఇంద్రియాల వలన కలిగినటువంటివో, లేకపోతే ప్రదేశాల వలన మార్పు కలిగినటువంటి వాళ్ళకో, మూర్ఖులు ఏ విధంగా అయితే చెలించిపోతూ ఉంటారో అలాంటి చెలించిపోయేటువంటి మూర్ఖులకి, పశువుల్లాగా ప్రవర్తించేటువంటి వాళ్ళకి మాత్రమే త్వం తవేతి, త్వం తవ నీవు, నీ యొక్క, నీవు నీది, నాది నేను అనేటువంటి తరతమ భేదం అనేటువంటి వీళ్లకుంటుంది. నానాధీహి, నానా అనే పదం తీసేసేయండి. ధీహి అనేది ఒక పదం సంస్కృతంలో. ధీ అంటే బుద్ధి, నానాధీహి ఇప్పుడు కలుపుకోండి. అంటే భిన్న భిన్నమైనటువంటి ఆలోచనలు,
బుద్ధిలో రకరకాలైనటువంటి పెనుమార్పులు ఎవరికి కలుగుతాయంటే మూర్ఖులైనటువంటి వాళ్ళకి కలుగుతాయి. ఇది నాది, ఇది నీది అనేటువంటి తారతమ్యాలు ఎవరికి కలుగుతాయి? పశువులైనటువంటి శారీరక తారతమ్యాలు సంసార భవబంధాల్లో పడినటువంటి మూర్ఖులకు కలుగుతాయి. కానీ నీ భక్తులైనటువంటి వాళ్ళని తాకను కూడా తాకవు. ఏం తాకదు? మాం అహం ఇది. మాం అహం అనే పదాన్ని ఇప్పుడు తీసుకుంటే రెండు పదాలు. మాం అహం. అహం అంటే నేను, మాం నాది. నేను నాది అనేటువంటి భావన తే భక్తానాం, నీ భక్తులని మాత్రం ముట్టుకొని కూడా ముట్టుకోదయ్యా. పరమాత్ముణ్ణి కోరుకున్నటువంటి, పరమాత్ముణ్ణి ఆరాధించేటువంటి భక్తులకి అహంకారం కించిత్తు కూడా లేకపోతే ఇక పరమాత్ముడికి ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఒక కర్మ వలన గాని, లేకపోతే ఒక చేష్ట వలన గాని, లేకపోతే ఇంకో దాని వలన గాని, ఇంకొకరు ప్రశంసించడం వలన గాని, మనసా వాచ కర్మణ నీ యొక్క కీర్తికి, నీ యొక్క తేజస్సుకి ఒకరి వలన పెరిగేది లేదు, తగ్గేది. అటువంటి పురుషోత్తముడివి నాయన. కాబట్టి ఎవరైనా ఆజ్ఞాపిస్తున్నారు అంటే నువ్వు ఏదో చేతులు కట్టుకుని అక్కడ నువ్వు చేస్తున్నావు అంటే అది చూసిన వాడి యొక్క మూర్ఖత్వం తప్ప, నువ్వు మాత్రం కేవలం మాకు నేర్పించడానికి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు తప్ప నీకు అసలు ఎవరి ఆజ్ఞ వలన ఉపయోగం. ఎవరు నిన్ను ఆజ్ఞాపించగల సర్వాధికారములు నీకే ఉన్నాయి. అటువంటి నీవు ఇక్కడ మా యజ్ఞాల్లో అధీశుడువై ఉండి నీ ఆశీస్సులతో, నీ అనుగ్రహంతో నేను ఈ యాగాన్ని సంకల్పిస్తున్నాను ప్రభు. నీ అనుగ్రహంతోనే అలా జరాసంధుని సంహరించావు. నీ అనుగ్రహం వల్ల భీమసేనుడు ఆ జరాసంధుని సంహరించగలిగాడు. ఇప్పుడు నీ అనుగ్రహంతో నేను ఇది చేస్తున్నాను తప్ప నేను చేస్తున్నాననేటువంటి భావనతో నేను చెయ్యట్లేదు అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం, అక్కడ భీమసేను ధర్మరాజు చెప్పడం. ఈ రాజసూయం నేను చేస్తున్నానని మాత్రం నేను అనుకోవట్లా, పైన చెప్పినటువంటి మూర్ఖుళ్ళ. ఎందుకంటే నీ భక్తుడిని నేను, కాబట్టి నీ భక్తుడైనటువంటి నాకు నేను చేస్తున్నాను, ఇది నా యాగము అనేటువంటి భావనతో నేను చేయట్లేదు. పరమాత్మ మహానుభావ దయచేసి అనుగ్రహించు అని చెప్పి ఇదంతా పరమాత్ముల మీద వేస్తున్నాడు అక్కడ శ్రీకృష్ణుడి మీద. అది అన్యథా శరణం నాస్తి అన్నట్టుగా పరమాత్ముని శరణ వేడుకుని రాజసూయ యాగాన్ని ప్రారంభిస్తూ ధర్మరాజు శ్రీసుకవువాచ ఇత్యుక్త్వా యజ్ఞియే కాలే బవ్రే యుక్తాన్ సరుద్విజః కృష్ణానుమోదితః పార్థో బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః. ఈ విధంగా ఉక్త్వా పరమాత్మతో ధర్మరాజు పలికి యజ్ఞియే కాలే, కాలే అంటే ఆ సందర్భానికి, ఆ యజ్ఞ కాలానికి తగ్గట్టుగా యజ్ఞము కొరకు ఎవరైతే రాజసూయ యాగం కొరకు ఎవరైతే ఏ బ్రాహ్మణోత్తములైతే కావాలో వాళ్ళనందరినీ యుక్తాన్ సరుద్విజ వవ్రే, వవ్రే అంటే కోరుకొనుట, వరించుట అని. ఎవరిని వరించాట? ఋత్విజులని వరించాట. ఎట్లాంటి వాళ్ళని? యుక్తాన్, రాజసూయ యాగానికి కావలసినటువంటి తగినటువంటి అర్హతలు కలిగినటువంటి బ్రాహ్మణోత్తములని ఆయన ఎంచుకున్నాడు. అది కూడా ఎవరి వలన? కృష్ణానుమోదిత, పరమాత్ముని యొక్క ఆమోద ముద్ర పడిన తర్వాత, స్టాంపు పడిన తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత కృష్ణ అనుమోదిత పార్థ అన్నాడు. ఇది ముఖ్యం. పరమాత్ముడు అంగీకరించిన తర్వాత అప్పుడు ఈ బ్రాహ్మణులు నా యాగాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుదురుగాక అని బ్రాహ్మణాన్ బ్రహ్మవాదిన. ఎటువంటి బ్రాహ్మణులను ఎంచుకున్నట్ట? బ్రహ్మవాదిన. సమస్తమైనటువంటి వేదాలు ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి యజ్ఞయాగాదుల్లో నిష్ణాతులైనటువంటి బ్రహ్మవాదులైనటువంటి యోగ్యులైనటువంటి వేదవదులైనటువంటి వేద నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణులని యజ్ఞంలో వరించాడు ధర్మరాజు. అంటే యజ్ఞం చేయమని చెప్పి వాళ్ళని ప్రార్థించి ఇక ఇతడు యజ్ఞ దీక్ష వహిస్తున్నాడు. మరి అటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరు? రాజసూయ యాగాన్ని ఆ రోజు ధర్మరాజుకి చేసి పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? మొట్టమొదట్లో ఉండేది వ్యాస భగవాను, ద్వైపాయనుడు అంటారు. ద్వైపాయనుడన్నా, బాదరాయనుడన్నా, వైశంపాయనుడన్నా ఇవన్నీ కూడా అలాగే వ్యాసాయ విష్ణు రూపాయ ఆయన పేర్లు అవన్నీ కూడా. ద్వైపాయనో భరద్వాజ, సుమంతుర్గౌతమోసితః, వసిష్ఠశ్చవనః కణ్వో, మైత్రేయః కవశస్త్రితః, విశ్వామిత్రో వామదేవః, సుమతిర్జైమినిః క్రతుః,
పైలః పరాశరో గర్గో వైశంపాయన ఏవ చ అథర్వా కశ్యపో ధౌమ్యో రామో భార్గవ ఆసురిః వీతిహోత్రో మధుచ్ఛందా వీరసేనో కృతవ్రణః ఉపహూతాస్తథా చాన్యే ద్రోణభీష్మ కృపాదయః ధృతరాష్ట్ర సహసుతో విదురశ్చ మహామతి అంటూ 4 శ్లోకాలు వరుసగా వాళ్ళ పేర్లు ఇచ్చాడు. మొట్టమొదటిగా ద్వైపాయను, ద్వీపంలో పుట్టినటువంటి వాడు అని దాని అర్థం. ద్వీపంలో పుట్టినవాడు కృష్ణ ద్వైపాయనుడు, నల్లటి పిల్లవాడు కాబట్టి వ్యాసుడికి పేరు కృష్ణ ద్వైపాయనుడు. తర్వాత భరద్వాజ మహర్షి, సుమంతుడు, గౌతముడు, అసితుడు, వశిష్ఠుడు, చ్యవనుడు, కణ్వుడు, మైత్రేయుడు, కవశః శ్రితః, కవశుడు, కణ్వుడు, చ్యవనుడు, కణ్వుడు తర్వాత మైత్రేయుడు, కవశుడు, త్రిషుడు, తర్వాత త్రిషుడు మొదలు. అలాగే విశ్వామిత్రుడు, వామదేవుడు, సుమతి, ఆ తర్వాత జైమిని, క్రతువు, పైలుడు. పైలః పరాశరః, పైలుడి తర్వాత పరాశరుడు గర్గుడు, వైశంపాయన ఏవచ, వ్యాసుని శిష్యుడైనటువంటి వైశంపాయనుల వారు ఈ భారతాన్నంతా చెప్తూ ఉంటాడు కూర్చొని. అథర్వాహ, అథర్వుడు అనేటువంటి వాడు. కశ్యపో ధౌమ్యో, అథర్వా కశ్యపుడు, కశ్యప మహర్షి, ధౌమ్య మహర్షి, రామో భార్గవ ఆసురి. కశ్యపుడు, ధౌమ్యుడు, భార్గవ రాముడు, ఈ రెండు మనం కలిపేసుకోవాలి. రామో భార్గవ అంటే రాముడు వేరు, భార్గవుడు కాదు. రెండు కలిపేసుకుంటే పరశురాముడు, భార్గవ రాముడు. పరశురాముడు కూడా వచ్చాడు అక్కడ. రామాయణంలో వచ్చాడు పరశురాముడు, మళ్ళీ భారతంలో వస్తున్నాడు ఇక్కడ యాగానికి. ఎందుకంటే పరశురాముడు చిరంజీవి కాబట్టి, సప్త చిరంజీవుల్లో చిరంజీవి. అలాగే వీరసేనో అకృతవణ, వీరసేనుడు తర్వాత మహానుభావులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఋత్విజులుగా వరించాడయ్యా. అలాగే ఈ విధంగా అన్యే అనే ఒక పదంతో పెట్టాడు. అన్యే అంటే ఇట్లా చాలా మంది. ఉపహూతాస్తథాచాన్యే, ఈ విధంగా ఉపహూత అంటే ఆహూత అనే పదం ఎట్లాగో ఉపహూత అనే పదం కూడా అదే. ఉపహూత అంటే యజ్ఞానికి సమీపానికి పిలిపించుకున్నాడు. ఆహూత ఆహ్వానించబడ్డారు, వీళ్ళందరూ కూడా ఋత్విక్కులుగా ఆహ్వానించబడ్డారు, పిలిపించబడ్డారు. వీళ్లే కాకుండా అన్యే ఇంకా చాలా మంది బ్రాహ్మణోత్తములు కూడా పిలిపించబడ్డారు. వీళ్లతో పాటుగా వచ్చినటువంటి రాజర్షులు ఎవరు? ఇంకా ద్రోణ భీష్మ కృపాదయ, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి ఆది అంటే మొదలైనటువంటి వాళ్ళని. ధృతరాష్ట్ర సహసుత అంటే తన పుత్రులతో పాటుగా వచ్చినటువంటి ధృతరాష్ట్రుడు. ఇంతవరకు బానే ఉందా? చివరి పదానికి మాత్రం విదురశ్చ మహామతి. వ్యాసుడు ఒక అద్భుతమైనటువంటి ప్రోటోకాల్ పాటిస్తాడు. ఏమిటా ప్రోటోకాల్ అంటే, విదురుడి పేరు ఎక్కడ వచ్చినా, భారత భాగవతాలు కాదు ఏ పురాణంలో విదురుడి పేరు వచ్చినా సరే పక్కన ఒక విశేషణం పెడతాడు. మిగతా వాళ్ళు ఎవ్వరికి పెట్టారు. భీష్ముడికి మర్చిపోవచ్చు, కృపాచార్యుడికి మర్చిపోవచ్చు, ధృతరాష్ట్రుడికి మర్చిపోవచ్చు, ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా పెడతాడు. ఒకటేమిటంటే విదురుడికి పెడతాడు, ఇంకోటి ఎవరంటే దుర్యోధనుడికి పెడతాడు. వీళ్ళిద్దరికి పక్కన విశేషణాలు ఉంటాయి. విదురుడి దగ్గరికి వచ్చేటప్పటికి మహామతి, బుద్ధిమాన్, ధీమాన్, మహాపురుష, శ్రేష్ఠ ఇట్లాంటి పదాలన్నీ పెడతాడు. దుర్యోధన దగ్గరికి వచ్చి నీచాతి నీచ నికృష్ట భ్రష్ట త్రాష్ట్ర విశేషణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి పెడతాడు దుర్యోధన దగ్గర. విడిచిపెట్టాడు, వ్యాసుడు విడిచిపెట్టాడు వీళ్ళిద్దరు. ఈ మహానుభావాన్ని పక్కన ఇదిగో ఈ విధంగా కీర్తిస్తూ ఉంటాడు. విదురశ్చ మహామతి అన్నాడు. పైన పక్క వాళ్ళకి ఎవరికైనా చెప్పాడు చూడండి, ఎవ్వరికి చెప్పాలి. అది విదురుడి యొక్క గొప్పతనం. భారత భాగవతాల్లో విదురుడికి ఉన్నటువంటి గొప్పతనం, ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం అట్లాంటి. ధర్మరాజు కూడా ఒక్కోసారి మర్చిపోతాడు పెట్టడం, కానీ వీళ్ళకి మాత్రం తప్పకుండా పెడతాడు విదురుడు. ఆ విధంగా వీళ్ళని రప్పించి ఇక యజ్ఞానికి సంకల్పిస్తున్నాడు. చక్కటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ కూడా, అన్ని రకాల వర్ణాల వాళ్ళు, ప్రజలందరూ కూడా ఆసీనులై ఉండగా రాజసూయ యాగం ప్రారంభమవుతుంది. రేపటి పాఠంలో రాజసూయ ప్రారంభించుకుందాం మనం కూడా. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.
నమస్కారం.